హాయ్ అండి అందరికీ. నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్. మా దగ్గర అయితే మా సర్వీస్లో అయితే ఇంటి పని, వంట పని, చిన్న పిల్లల్ని చూసుకొనికి, పెద్దవాళ్ళు ముసలోళ్ళకి సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయండి. మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి. 3 పూటల భోజనం కావచ్చు, 3 పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా వాళ్ళే కల్పిస్తారు. నెలకు సాలరీ అయితే 18,000 ఇస్తాము. ఇంకో విషయం ఏంటంటే ఆడవాళ్ళకు ఉంటుంది, మగవాళ్ళకు ఉంటుంది. ఆడవాళ్ళకైతే పేషెంట్ కేర్, బేబీ కేర్, హౌస్ కీపింగ్ అండ్ కుకింగ్ డ్యూటీలు ఉంటాయి. అదే మగవాళ్ళకైతే మాత్రం ఓన్లీ పేషెంట్ కేర్ డ్యూటీలే ఉంటాయి. పేషెంట్ కేర్ డ్యూటీలు ఏంటంటే మనం ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకునే డ్యూటీలు ఉంటాయండి. కొంతమంది నడిచే పేషెంట్లు ఉంటారు, కొంతమంది టోటల్ బెడ్ మీద ఉండే పేషెంట్లు ఉంటారు. బెడ్ మీద ఉండే పేషెంట్లకైతే మాత్రం టోటల్ మనం చాకరీ చేయాల్సి వస్తుంది. వాళ్ళకు డైపర్ వేయడం, డైపర్ తీయటం, స్నానం చేపియడము, టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడము, దానితో పాటు అక్కడ ఉండే రూమ్లో పేషెంట్ మీరుండే రూమ్ ఉంటుంది కాబట్టి ఆ రూమ్ టోటల్గా క్లీన్, ఊడ్చుకోవడము, తుడుచుకోవడము, తనకు సంబంధించిన ఏమైనా ఫుడ్ తింటానంటే ఫుడ్ తీసుకొచ్చి ఇవ్వడం, ఏమైనా చాయ్ అట్లాంటి ఏమైనా తాగుతానంటే తీసుకొచ్చి ఇవ్వడము, టోటల్ ఆయనకు సంబంధించిన వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఫిమేల్లో కూడా అదే కండిషన్ ఉంటుంది, మేల్లో కూడా అదే కండిషన్ ఉంటుంది. అదే ఇప్పుడు బేబీ కేర్ అయితే మాత్రం పుట్టిన పిల్లల కాడ నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లల దాకా తీసుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకైతే మాత్రం 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము. 18 నుంచి 35 లోపు అయితే మరి కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు కదా, సంవత్సరంన్నర పిల్లల్ని తీసుకుంటారు. సంవత్సరంన్నర పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళని చూసుకొని ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 35 లోపు వాళ్ళు. అదే 45-50 సంవత్సరాల వాళ్ళకైతే మాత్రం పుట్టిన పిల్లలు ఒక వారం 10 రోజులు ఉంటారు కదా, ఆ పిల్లలకి అలాంటి వాళ్ళ దగ్గర పంపిస్తామండి. ఆడవాళ్ళకి ఇంకా బేబీ కేర్తో పాటు ఇంట్లో పని, వంట పని కూడా ఉంటుంది. ఇంట్లో పని, వంట పని వచ్చేసి ఇప్పుడు ఇంట్లో 3-4 ఉన్నారనుకోండి, వాళ్ళకు టోటల్గా మనం టోటల్గా ఇంట్లో ఇల్లు ఊడ్చుకొని, ఇల్లు తుడుచుకొని, గిన్నెలు కడుక్కొని, కిచెన్ రూమ్ క్లీన్గా పెట్టుకొని, దాంతోపాటు ఇంట్లో డస్టింగ్ కూడా లేకుండా చూసుకోవడం, దానితో పాటు 3 పూటలు వంట చేసుకొని వాళ్ళ ఇంట్లోనే ఉండొచ్చు. పొద్దునైతే పొద్దున్న చేయొచ్చు, సాయంత్రం అయితే సాయంత్రం. కొంతమంది పొద్దుంది సాయంత్రం ఒకేసారి చేసేస్తారు, పొద్దుంది మధ్యాహ్నంది ఒకేసారి చేసేస్తారు కాబట్టి పొద్దుంది మధ్యాహ్నం ఒకేసారి చేసేసిన సాయంత్రం ఒకసారి చేసుకోవచ్చు అండి. ఈ విధంగా వర్క్ ఉంటుంది. అదే పేషెంట్ కేర్కి అయితే మాత్రం ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు కూడా ఉంటారు. ఆడవాళ్ళకైతే నడిచే వాళ్ళ దగ్గరకు అయితే మాత్రం మనం చేయాల్సిన పనులు ఏంటంటే మనం దగ్గరుండి బాత్రూమ్ తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకొని రావడం, స్నానం చేసే కాడ హెల్ప్ ఉండడము, టైం టు టైం వాళ్ళకి ఏమైనా ట్యాబ్లెట్స్ ఉంటే ట్యాబ్లెట్స్ ఇవ్వడం, దానితో పాటు 24 గంటలు అక్కడే ఉండి చేసుకోవాలి. మగవాళ్ళకు కూడా సేమ్ డ్యూటీ ఈ విధంగానే ఉంటాయంటే. ఇంకో విషయం ఏంటంటే చాలామంది చాలా ఓవర్ నైట్లో ఫోన్ చేస్తున్నారు. అలా ఎవరు చేయొద్దండి. ఎందుకంటే మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఫోన్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా మా ఆఫీస్ అవైలబుల్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడు చేసినా మా స్టాఫ్ మాట్లాడతారు. మరి ఎప్పుడంటే అప్పుడు చేస్తున్నారు ఫోన్లు. నైట్ 12 గంటలకి, 11 గంటలకి ఆ ప్రాంతానికి కూడా ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అలా ఎవరు చేయొద్దండి. మీరు ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా చేయండి. ఇంకో విషయం ఏంటంటే వాచ్మెన్ డ్యూటీలు కూడా ఉంటాయండి. వాచ్మెన్తో పాటు సెక్యూరిటీ గార్డ్స్ డ్యూటీలు కూడా ఉంటాయి, డ్రైవర్ డ్యూటీలు కూడా ఉంటాయి. మేము ప్రతిదీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మేము పెట్టబోయే ప్రతి వీడియో మీకు వస్తుంది కాబట్టి ఎవరైనా వచ్చి ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం కాల్ చేయండి. దీనితో పాటు ఏజెంట్ కమిషన్ కూడా 6,000 ఇస్తున్నాము. వచ్చే వాళ్ళైతే మాత్రం 3 ఆధార్ కార్డ్ జిరాక్సులు, 3 ఫోటోలు, మీకు సంబంధించిన బట్టలు, బ్యాగు, ప్లేటు ఇవన్నీ తీసుకొని రావాల్సి వస్తుంది. మీరు ముందుగా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మాకు కాల్ చేయండి. దానితో పాటు మేము పూర్తి డీటెయిల్స్ కూడా చెప్తాము, అవి తీసుకొని రావాల్సి వస్తుంది కాబట్టి మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం రావచ్చు.